తమిళ స్టార్ హీరో ధనుష్ పేరు మరోసారి సంచలనమైంది. భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఐశ్వర్య, ధనుష్లు 18 ఏళ్ల తర్వాత తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా ఇంతకాలం కలిసిన తాము ఇకపై భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. నిజానికి వీరిద్దరి మధ్య సూచిలెక్స్ వ్యవహారంతోనే కలహాలు మొదలయ్యాయని కోలీవుడ్ టాక్. తమిళనాట స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ధనుష్ పేరు సూచిలెక్స్లో బయటపడటం అప్పట్లో సెన్సేషన్కు దారితీసింది. 2017లో కోలీవుడ్ను ఊపేసిన అత్యంత వివాదాస్పద అంశం సూచిలెక్స్. ప్రముఖ సింగర్ సుచిత్ర సూచిలెక్స్ పేరిట తన ఫేస్బుక్ ఖాతాలో ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫోటోలను విడుదల చేసి తీవ్ర దుమారం సృష్టించింది. ఇందులో ధనుష్, ఆండ్రియా, అమలా పాల్, త్రిష, అనుష్క, అమీ జాక్సన్ ఇలా పలువురికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ లిస్టులో స్వయంగా రజనీకాంత్ అల్లుడు, అప్పటికే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ధనుష్ ఉండటం మరింత హాట్ టాపిక్గా మారింది. త్రిష, అమలా పాల్ వంటి హీరోయిన్లతో ధనుష్ ప్రైవేట్ ఫోటోలు లీక్ అయ్యాయి. దీనికి తోడు కొందరు హీరోయిన్లతో ధనుష్కున్న ఎఫ్ఐఆర్లను చాలా కాలంగా భరిస్తూ వచ్చిన ఐశ్వర్య చివరకు చేసేదేమీ లేక విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నారని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.